రోజు నువ్వు ఎవరికి శత్రువయ్యావు? సాతానుకు శత్రువయ్యావు. దేవుని శత్రువు నీ శత్రువు, దేవుని మిత్రుడు నీ మిత్రుడు. దేవుడు ఎవరినైతే పడద్రోశాడో వాడు ఎప్పుడెప్పుడు నిన్ను మృంగివేయుదునా అని గర్జించు సింహం వలె చూస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఒక యుద్ధంలో ఉన్నావు. నీకు కనిపించే యుద్ధము, నీకు కనిపించని యుద్ధం. ఇది యుద్ధ వాతావరణం. మనకేం తెలీదు. ఏంటి యుద్ధం, ఏముంది, బాగానే ఉన్నాము మేము, ఈడ అంగం కట్టుకున్నాం, బాగుంది, బ్రహ్మాండంగా ఉన్నాము. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ యుద్ధము మనకు కనిపించే యుద్ధం కాదు. ఈ యుద్ధము మనం పోరాడే యుద్ధము రక్తమాంసములతో కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూస్తారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి నేను చదువుతున్నాను. దయచేసి మీ బైబిల్స్ లో మీరు చూడండి. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండు.